హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ డి జాబ్కి ₹1,00,000 పైగా శాలరీ వచ్చే ఒక జాబ్, దాని శాలరీ విత్ ప్రూఫ్స్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఏ జాబ్ రోల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు 1,00,000కి పైగా జీతం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇనీషియల్ డేస్లోనే. ఓకేనా, ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత కాదు, స్టార్టింగ్లోనే మీకు 1,00,000కి పైగా శాలరీ వచ్చే గ్రూప్ డి జాబ్ ఏంటి విత్ ప్రూఫ్స్ అయితే క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చివరి వరకు వీడియో అయితే చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మధ్యలో కనుక స్కిప్ చేసినా లేదా ఎండ్ వరకు చూడకపోయినా ఊరికే మీరు శాలరీ చూసి మాత్రమే డెసిషన్ అయితే తీసుకుంటారు. అది కరెక్ట్ కాదు. కంప్లీట్గా తెలుసుకుని అప్పుడు డెసిషన్ అయితే తీసుకోండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు దేశాన్ని, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వీడియోని స్టార్ట్ చేసే ముందు టెక్స్ట్ బుక్ నుంచి ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట. సో 699 ఉండే పాస్ ప్రో అన్నది మనకి ఈ 2 డేస్, ఏదైతే మనకి 13th and 14th ఈ 2 రోజులు మనకి 395K మీకు వస్తుంది ఈసీకేఎస్ కూపన్ కోడ్ వాడితే. ఓకేనా, సో ఈ కూపన్ కోడ్ వాడి కనుక టెక్స్ట్ బుక్ పాస్ ప్రో కనుక తీసుకుంటే 1 year వ్యాలిడిటీతో మీకు 395K అంటే సగం ప్రైస్కే వచ్చేస్తుంది. మెయిన్గా ఇందులో మీరు మార్క్స్ అంటే తర్వాత పీవైక్యూస్ వాటికైతే ఉపయోగపడతాయి అన్నమాట. ఓన్లీ రైల్వే అనే కాదు, వేరే ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది 1 year పాటు. సో ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడు తీసుకుంటే మీకు తక్కువగా అయితే వస్తుంది, కాబట్టి ఒకసారి కన్సిడర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రన్నింగ్లో ఉంది. ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్క జాబ్ రోల్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం కదా, అందులో ఇప్పుడు మనం ఏదైతే 1 lakh ప్లస్ శాలరీ అని అయితే చెప్పానో అది మీకు అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ. ఓకేనా, కేటగిరీ నెంబర్ 10లో ఉన్న అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీకి సంబంధించి శాలరీ మీకు 1 lakh అబోవ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, కంపల్సరీ ఆ పోస్ట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు, బట్ కొంతమందికి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగా ఏంటి అన్నది అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ చూడండి, 9th కేటగిరీ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ అని ఉంటుంది. అందులో రాదు మళ్ళీ మీకు ఇంత శాలరీ. ఓకేనా, ఓన్లీ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ నార్మల్ జనరల్ దానిలో వస్తుంది. అది కూడా ఎలాగా అంటే మీకు ఇందులో రకరకాల చోట్ల పోస్టింగ్ రావచ్చు. అంటే స్టేషన్లో కానీ ఓపెన్ లైన్లో కానీ పోస్టింగ్ రావచ్చు. క్వార్టర్స్లోను లైటింగ్కి సంబంధించి ఏసీకి రిలేటెడ్ వర్క్ ఉంటుంది. అది జనరల్ పవర్ అని అంటారు. సో అందులో వస్తే మీకు నార్మల్గా ఒక 40 అలాగే వస్తుంది శాలరీ. బట్ మీరు దీనికి ఎస్కాట్ అంటారు అన్నమాట. ఓకేనా, ట్రైన్కి ఎస్కాట్ అంటే ఏంటంటే మీకు ఏసీ ఉంటుంది కదా, ఏసీ కోచెస్ అండ్ స్లీపర్లో మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, మీరు ఏదైతే జర్నీ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో దాని నుంచి ఆ ట్రైన్ ఎండింగ్ డెస్టినేషన్ పాయింట్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు జర్నీ చేసి మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది. అటువంటి జాబ్ రోల్ కనుక చేస్తే మీరు ఎస్కాట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆర్ ఎస్కాట్ కనుక అవుతే అందులో మీకు మంచి శాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగా ఏంటి అని క్లియర్గా అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు ప్రూఫ్ కూడా చూడొచ్చు అనమాట. ఇది నాకు ఇంటర్నెట్లో దొరికిన ఒక ఇంట్రెస్టింగ్ శాలరీ స్లిప్ అనమాట. ఓకేనా, సో ఇది నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే బేసిక్గా మీకు ఒక మోటివేషన్ వస్తుంది. జనరల్గా గ్రూప్ డి అంటే మీకు కొంచెం తక్కువ రెస్పెక్ట్ ఉంటుంది, లేదా తక్కువ శాలరీ ఎంట్రీ లెవెల్ జాబ్ అని అయితే అనుకుంటుంటారు. కొంతవరకు అది మనకి శాలరీ తక్కువ ఉంటుంది నార్మల్గా అయితే. బట్ ఇందులో కూడా మీరు ఇక్కడ శాలరీ గ్రాస్ పే చూడొచ్చు, 1,37,000. ఓకేనా, టోటల్ డిడక్షన్స్ పోను మీకు 1,33,000 అయితే ఒక అతనికి అయితే వచ్చింది. ఓకేనా, ఇది కేవలం ఒకరికో ఇద్దరికో అని కాదు. ఇందులో మీకు చెప్పాను కదా, ఎస్కాట్లో ఉన్న వాళ్ళకి మెజారిటీ వాళ్ళకి ఇటువంటి శాలరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు డెసిగ్నేషన్ చూడొచ్చు, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్. అంటే ఇక్కడ రిమైనింగ్ అక్కర్లేని ఇన్ఫర్మేషన్ అంతా బ్లర్ చేశాను. జాయినింగ్ కూడా చూడొచ్చు మీరు 2023 అంటే రీసెంట్ జాయినింగ్. ఓకేనా, సో రీసెంట్ జాయినింగ్ జస్ట్ ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే వచ్చిందనమాట. ఒక్క ఇంక్రిమెంట్ వచ్చినప్పటికే తన శాలరీ కట్టింగ్స్ పోను 1,33,000 అంటే అర్థం చేసుకోవచ్చు ఈ జాబ్కున్న రేంజ్ ఏంటి అని అర్థం చేసుకోండి. శాలరీ విషయంలో టాప్ నాచ్ అని అయితే అనుకోవచ్చు. బట్ ఇది ఎలా సాధ్యం? ఒక లెవెల్ 5 జాబ్ ఉన్న వాళ్ళకి రానిది లెవెల్ 1 జాబ్కి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. బేసిక్ పే 18,500 విత్ ఇంక్రిమెంట్ కాబట్టి మీరు ఫస్ట్ జాయినింగ్ అయితే 18,000 వరకే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక 500 తక్కువ ఉంటుంది మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు. ఓకే, డిఆర్ఎస్ ఎల్వెస్ 9,805 మీరు జాయిన్ అయ్యే టైంకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఆ 500 అందులో కవర్ ఈజీగా అయిపోతుంది. అండ్ ట్రావెలింగ్ అలవెన్స్ 2000. ఓకేనా, సో ఇది మీరు సిటీ బట్టి అట్లా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ నార్మల్
అన్ని పోస్టులు గ్రూప్ డీలో అన్ని పోస్టులు వాళ్ళకి వస్తాయి. ఓకే, అండ్ నైట్ డ్యూటీ అలవెన్స్ కూడా మీరు నైట్స్ ఎన్ని రోజులు వర్క్ చేశారు, ఎంత టైం వర్క్ చేశారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది కూడా పెద్ద ఎక్కువగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు. కానీ ఇక్కడ మీరు ఓటీ చూసారా, ఓవర్ టైం అని అయితే ఉంది. అండ్ ఒక్కొక్క దానికి 22,000, 22,000, 16,000, 18,000, 17,000. సో ఇంత అమౌంట్ యాడ్ అవుతుంది అంటే ఓవర్ టైం ఏంటి అంటే, ఇది బేసిక్గా మీకు చెప్పే కదా, ఇక్కడ మీరు స్టార్టింగ్ సపోజ్ మీరు ఇది నార్త్ ఇండియన్ కాబట్టి సపోజ్ మీరు గుజరాత్ అనుకుందాం. ఓకేనా, గుజరాత్లో ఏదైనా అహ్మదాబాద్ అటువంటి ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ అస్సాంలో ఎక్కడో ఎండింగ్ పాయింట్ ఉందనుకుందాం, దిబ్రూగఢ్ సంథింగ్. సో అటువంటి ఎండింగ్ పాయింట్ ఉన్న దగ్గర దాకా మీరు గుజరాత్లో ఎక్కి అస్సాం వరకు ఆ ట్రైన్ ఎప్పుడు అయితే డెస్టినేషన్ వరకు వెళ్తుందో అక్కడ వరకు మీరు ట్రైన్లోనే ఉండి, ఏసీ అయితే ఏసీ, లేకపోతే స్లీపర్ అయితే స్లీపర్లో మీకు బేసిక్గా ఏసీ వర్క్ ఏమి ఉండదు. ట్రైన్ లైట్నింగ్ అండ్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అది చూసుకుంటుంటారు. అండ్ మెయిన్గా ఏసీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అండ్ మెజారిటీగా ఇప్పుడు మనకి ఏసీ కోచెస్ పెంచేస్తున్నారు, ఏసీ కోచెస్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఏసీ కోచెస్ ఇప్పుడు ఫస్ట్ ఏసీ ఉండొచ్చు, సెకండ్ ఏసీ ఉండొచ్చు, అంత పే చేసి ఇష్యూస్ వస్తే డెఫినెట్గా వాళ్ళు కంప్లైంట్ అయితే రైజ్ చేస్తారు. సో స్పాట్లో ఫిక్స్ చేయడానికి మనకి మెయిన్గా ఇక్కడ మనకి టీఎల్ అండ్ ఏసీ వాళ్ళు మెయిన్గా ఉంటారు అనమాట. సో అట్లా ఉన్నప్పుడు ఇదేంటంటే ఒక స్టేషన్లో దిగిపోయి మళ్ళీ రిటర్న్ రావటం లాగా ఉండదు. మనకి జనరల్గా టీసీ అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వెళ్ళి మళ్ళీ 8 to 10 hours తర్వాత మనకి రిటర్న్ లాగా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ అలా కాదు, అంటే అక్కడ రెస్ట్ తీసుకుంటాం టీసీ అయితే, బట్ ఇక్కడ అలా కాదు. కంప్లీట్గా పాయింట్ గుజరాత్ నుంచి అస్సాం వరకు ఉంటే అస్సాం వరకు ఆ ట్రైన్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ కేసులో మీకు నార్మల్గా ఏమవుతుంది, డ్యూటీ టైం డైలీ ఎంత ఉంటుంది ఎవరికైనా 8 hours. కానీ ఇక్కడ ట్రైన్ ఎక్కిన తర్వాత అది 7 days వెళ్తే 7 days, 5 days వెళ్తే 5 days, 8 hours తర్వాత ప్రతిరోజు అతను ఎక్స్ట్రాగా 16 hours కూడా ట్రైన్లోనే వర్క్ చేస్తున్నట్టేగా. సో ఈ 16 hoursకి గాను మెయిన్గా ఓటీ అన్నది వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ ఎప్పుడు వస్తుంది ఈ ఓటీ అంటే, సపోజ్ మీరు ఒక ట్రైన్ ఎక్కారు, దాని తర్వాత 5 days వరకు మీరు వెళ్ళి మళ్ళీ రావడానికి 5 days పట్టింది. సో 5 days into 24 మీరు వర్క్ చేసినట్టే కదా. సో అరౌండ్ 120 hours మీరు వర్క్ చేసేసారు. సో 8 hours చప్పుని చూసుకుంటే ఈ 120 hours మీరు ఎన్ని రోజులు చేయాలి? సో 8 hours ప్రకారం చూసుకుంటే 15 days వర్క్ మీరు 5 daysలో చేసేసారు. ఓకే, సో 5 days చేసిన తర్వాత మీకు 10 days రెస్ట్ ఇచ్చారు అనుకోండి, 10 days రెస్ట్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వేరే దానికి పిలిచారు అనుకోండి, ఆ సిచ్యువేషన్లో మీకు ఓటీ రాదు. కానీ ఒకవేళ మీకు 10 days రెస్ట్ ఇవ్వకుండా 2-3 days ఆర్ 5 days రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్రైన్కి పిలిచారు అనుకోండి, సో అప్పుడు మీకు 5 days రెస్ట్ ఇచ్చారు, మిగతా 5 ఏదైతే ఎక్స్ట్రా 5 days ఉన్నాయో అది ఓవర్ టైం కింద చేసినట్టే కదా. సో అప్పుడు ఓటీ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇట్లాగా చాలా ఎక్కువ ఓటీ వస్తుంది అన్నమాట. మీరు 4-5 జర్నీస్ కానీ లేదా 3-4 జర్నీస్ చేస్తే కూడా చాలా ఓటీ అయితే వస్తుంటుంది. సో ఇక్కడ మీరు లైవ్లో అయితే చూడొచ్చు. ఇక్కడ రెండు మీకు ఒక 40, తర్వాత ఇక్కడ ఒక 30, 70, 80, 90, అరౌండ్ ఒక 90,000 దాకా మీకు ఓటీ రూపంలో వచ్చిందనమాట ఇక్కడ శాలరీ. అందుకనే అంత ఎక్కువ శాలరీ అయితే ఉంది. ఇంకా క్లియర్గా చూస్తాను అంటే ఇక్కడ మీరు ఇంకా క్లోజ్గా అయితే చూడొచ్చు. శాలరీ డ్యూటీ డేస్ చూడొచ్చు. 31 days డ్యూటీ డేస్ కింద చూస్తే మీకు బేసిక్ పే ఎంత ఉంది, డిఆర్ఎస్ అలవెన్స్ ఎంత ఉంది, ట్రావెలింగ్ అండ్ ఓవర్ టైమ్స్ ఎంత ఉన్నాయి క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. అండ్ టోటల్ రికవరీస్ అంటే డిడక్షన్స్ 3,400 ఉందంట. ఓకేనా, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏపీది అయితే 200 అయితే పడుతుంది, స్టేట్ని ప్రకారం ఉంటుంది అనమాట. హౌస్ రెంట్, ఇంకోటి హౌస్ రెంట్ అంటే గుర్తొచ్చింది ఇక్కడ మీకు, ఇతను హెచ్ఆర్ఏ తీసుకోలేదు, లేకపోతే మళ్ళీ ఇంకొక 5-6,000 ఎక్స్ట్రా ఇంకా వస్తుంది అనమాట. క్వార్టర్స్ తీసుకున్నాడు కాబట్టి హెచ్ఆర్ఏ యాడ్ అవ్వలేదు. సో అట్లాంటివి కూడా ఉంటాయి, లేకపోతే ఇంకొక 6,000 అట్లా ఎక్కువ వస్తుంది. సో ఇంత శాలరీ చూసి ఆబ్వియస్గా చాలామంది ఇప్పుడు టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళకి గ్రూప్ డీలో ఫస్ట్ ప్రయారిటీ ఇదే పెట్టే ఛాన్స్ ఉంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ట్రైన్లో వెళ్ళి ఆ డ్యూటీ డెస్టినేషన్ వరకు వెళ్ళి రావాల్సి ఉంటుంది. సో మధ్యలో అయితే దిగడానికి ఉండదు. ఓకేనా, సో మీరేంటంటే ఫ్యామిలీని మిస్ అవుతాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదు నేను 9 to 5 జాబ్ చేయాలి, లేదా ఎక్కువ మనకి మన ఫ్రెండ్స్తో ఉండాలి, ఈ టైప్లో ఉండే వాళ్ళు అయితే డెఫినెట్గా దీన్ని ఫస్ట్ చూస్ చేసుకోకండి. ఎందుకంటే శాలరీ ఎంత వచ్చినా కూడా అల్టిమేట్గా మళ్ళీ మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ టైం మెజారిటీ ఆఫ్ ద టైం ట్రైన్లో అయిపోతుంది అనమాట. బట్ శాలరీ నాకు ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీకు ది బెస్ట్ శాలరీ అయితే ఇందులో వచ్చే ఛాన్స్ ఉంది. మీరు పడిన
ప్లేస్ అండ్ తర్వాత సెక్షన్. ఇప్పుడు మీరు ఎస్కాటింగ్లో పడితే ఈ రకంగా శాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా ఎస్కాటింగ్లో కూడా అన్ని చోట్ల అంతంత శాలరీ వస్తుందని కాదు, కొన్ని చోట్ల ఎక్కువ శాలరీ వస్తుంది, కొన్ని చోట్ల తక్కువ వస్తుంది. బట్ ఎంత వరస్ట్ కేసులో వేసుకున్నా 70,000 కూడా 70,000 80,000 అయితే వస్తుంది కదా మినిమం. సో చూడండి. అండ్ దీని తర్వాత మీరు మీ దగ్గరలో ఉండే స్టేషన్లో ఎవరైనా టీఎల్ అండ్ ఏసీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా ఒక మాట కనుక్కొని డెసిషన్ అయితే తీసుకోండి. వాటిలో ఉండే రియాలిటీస్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో శాలరీ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టీఎల్ అండ్ ఏసీ అండ్ ఇంట్రెస్టింగ్గా మెయిన్ మీకు మోటివేషన్ వస్తుందని మెయిన్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకేమనిపించింది శాలరీ చూసాక? ఈవెన్ స్టేషన్ మాస్టర్కి అండ్ తర్వాత ఇంకా పై జాబ్స్కి కూడా ఇంత శాలరీ స్టార్టింగ్లో అయితే రాదు. ఓకే, సో మీకేమనిపిస్తుంది, దీని మీద మీ థాట్స్ ఏంటన్నది కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా వేరే జాబ్స్ గురించి కూడా, వేరే జాబ్స్ ఎలా ఉంటాయి ఆ తర్వాత వాటి శాలరీస్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలనుకుంటే కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఆ జాబ్ రోల్ ఆర్ శాలరీ వాట్ ఎవర్ మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా కింద అయితే కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా దాని మీద వీడియో అయితే చేస్తాను. అండ్ మన దగ్గర ఏంటంటే ఏదో ఒక వీడియో అన్నట్టు కాకుండా మీకు మెయిన్గా ఏదైనా వాల్యూ యాడ్ అయ్యే టైప్ వీడియోసే వస్తుంటాయి. కాబట్టి కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని ఉంచుకొని మీకు ఉపయోగపడే వీడియోస్ డైలీ వస్తుంటాయి. సో రెగ్యులర్గా చెక్అవుట్ చేసుకోవచ్చు. మీరు గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది అనమాట. మీ యాస్పిరేషన్ కనుక గవర్నమెంట్ జాబ్ అయితే డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా తీసుకురాగలుగుతాను. అండ్ మీరు కనుక రైల్వేస్కి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, లేదా ఏఎల్పి టెక్నీషియన్ ఏ జాబ్ అయినా కానీ ఓకే, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిటీతో మీకు క్లాసెస్ అయితే మన యాప్లో దొరుకుతాయి అనమాట. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీరు అంటే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, మ్యాథ్స్ కానీ ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు. లేదు గ్రూప్ డి కంప్లీట్గా కోర్స్ కావాలి అనుకుంటే గ్రూప్ డి తీసుకోవచ్చు. ఏఎల్పి ఫుల్ కోర్స్ కావాలనుకుంటే ఫుల్ కోర్స్ తీసుకోవచ్చు. లేదు ఫిట్టర్ రిలేటెడ్, ట్రేడ్ రిలేటెడ్ కోర్స్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. అన్నీ చూడొచ్చు. మీరు చూడండి ఎంత తక్కువ ప్రైస్లో అయితే మనం తీసుకొస్తున్నామో. 299 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత తక్కువకి, అంటే ఒక పుస్తకం కూడా అంత తక్కువకి రాదనమాట నార్మల్గా మనకి బయట. సో క్వాలిటీ కాంటెంట్తో మీకు తక్కువ ప్రైస్లో తీసుకొస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. నా తరపున SARAN కూపన్ కోడ్ అయితే వాడితే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువగా అయితే వస్తున్నాయి. అంటే ఇది ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ మీరు గ్రూప్ డి కావాలనుకుంటే కూడా గ్రూప్ డి కోర్స్ మీద అప్లై చేసుకోవచ్చు. అన్నిటి మీద 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా కూడా క్లాసెస్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది. మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలన్నా దొరుకుద్ది. లేదు జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సింగిల్గా కావాలంటే కూడా తక్కువలో దొరుకుద్ది. టెక్నీషియన్ 3 ఫుల్ కోర్స్ కావాలన్నా, ఏఎల్పి ఫుల్ కోర్స్ కావాలన్నా అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా యాడ్ ఆన్ చేస్తున్నాం అండ్ ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం. మిగతా కోర్సెస్ కూడా తీసుకొస్తూ ఉంటాం. 1 by 1 ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ క్లాసెస్ అయితే తీసుకొస్తున్నాం అనమాట. చెక్ చేయండి, మీకే అర్థం అవుద్ది. డెఫినెట్గా వర్త్ క్లాసెస్ అనమాట. ఇందులో చెప్పిన నేను కానీ లేకపోతే మన టీం కానీ ఆల్రెడీ రైల్వేలో 2-3 జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అనమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో మాకు ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ మేమైతే ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఇచ్చాం. అండ్ తర్వాత NTPC లెవెల్ ఆఫ్ కంటెంట్ అన్నది మీకు ఇక్కడ దొరుకుతుంది. ఈవెన్ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా NTPC లెవెల్ ఆఫ్ కంటెంట్ అన్నది దొరుకుతుంది. సో చెక్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. తీసుకోవాలి అంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్, జెన్యున్ అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ లేదా రైల్వే రిలేటెడ్ కానీ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి మీరు జాయిన్ అయ్యి ఏమన్నా జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఏదో ఒక చెత్త అక్కడ పోస్ట్ అవ్వదు అనమాట. జస్ట్ జెన్యున్ అప్డేట్స్ ఉంటే మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తాను. మీకు ఉపయోగపడేవి మాత్రమే అక్కడ ఉంటాయి. కాబట్టి కళ్ళు మూసుకుని జాయిన్ అయితే అవ్వచ్చు. ఆర్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, శరణ్ తేజస్. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఫైనల్గా టీఎల్ అండ్ ఏసీకి సంబంధించి కంప్లీట్ జాబ్ రోల్ ఎలా ఉంటుంది, వర్క్షాప్లో అయితే ఎలా ఉంటుంది, సో మొత్తం జీతం ఎలా ఉంటుంది, ప్రమోషన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో ఇస్తాను. అలాగే TRD జాబ్ రోల్ గురించి కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ 2 వీడియోస్ చూడడం వాళ్ళు డెఫినెట్గా చూడండి. అండ్ మనకి ప్రిఫరెన్స్ వీడియోస్, జోన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ తప్పులు లేకుండా ఎలా అప్లై చేయాలి అన్నీ మన ఛానల్లో అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి,
మీ నీడ్కి తగ్గట్టు మీకు ఉపయోగపడే మొత్తం క్లాసెస్ అండ్ తర్వాత టాపిక్స్ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఇంకా ఏదైనా జాబ్ రోల్స్ గురించి శాలరీస్ గురించి ఏదైనా వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.